ఆప్కి అదాలత్లో క్రికెటర్ యువరాజ్ సింగ్ గారి మీద ఆరోపణ. ఈయన అజాగ్రత్త వల్ల ఈయన ఫామ్ ని కోల్పోయారు. యువరాజ్, మీరు ఎలాంటి ప్లేయర్ అంటే మీరు మైదానంలో దిగిన తర్వాత ఆపోజిట్ టీంలో ఉన్న వాళ్ళందరూ భయపడిపోతారు. T20 అప్పుడు 2 వరల్డ్ కప్లోనూ మీరు నిజంగా అదరగొట్టారు. కానీ గత సంవత్సరం నుంచి మిమ్మల్ని గమనిస్తున్నాం. ఐపీఎల్లో 14 మ్యాచ్ల్లో మీరు 255 రన్సే కొట్టారు. T20 వరల్డ్ కప్ 5 మ్యాచ్ల్లో మీరు కేవలం 72 రన్సే కొట్టారు. మీరు చాలా బాగా క్యాల్కులేషన్ చేశారని నాకు అర్థమవుతోంది. మీరు ఫస్ట్ వరల్డ్ కప్ రన్స్ గురించి చెప్పలేదు, సెకండ్ వరల్డ్ కప్ గురించి చెప్పలేదు. థర్డ్ వరల్డ్ కప్లో నేను సరిగ్గా రన్స్ చేయలేదు. విషయం ఏమిటంటే గడిచిన కొన్ని మ్యాచుల్లో నాకు బాగా ఇంజురీస్ జరిగాయి. అన్ఫార్చునేట్లీ ఒకే సమయంలో ఒకే చోట చాలా దెబ్బలు తగిలాయి. మళ్ళీ కంబ్యాక్ వచ్చి ఆడడం చాలా కష్టతరంగా మారింది. నాకు సీరియస్ అయిన రిస్ట్ ఇంజురీ జరిగింది, నీ ఇంజురీ జరిగింది. ఆ తర్వాత నాకు ఒంట్లో 3 రకాలైన ఫ్రాక్చర్స్ జరిగాయి. లాస్ట్ సీజన్లో నాకు నెక్ ఇంజురీ జరిగింది. సో అన్ఫార్చునేట్లీ నాకు చాలా ఇంజురీస్ జరిగాయి. నేను కూడా ఎక్స్క్యూజ్ చెప్పలేదు. నేను ఇండియాకి ఆడడం మొదలుపెట్టి 10 ఏళ్లయింది. 10-15 ఏళ్లలో ఒక బ్యాట్స్మెన్ కు అప్ అండ్ డౌన్స్ తప్పకుండా ఉంటాయి. ఆ విధంగా చూసినట్టయితే లైఫ్ లో అప్పుడప్పుడు అప్స్ ఉంటాయి, డౌన్స్ కూడా ఉంటాయి. సో నా వైపు నుంచి ఎటువంటి లోటు లేదు. కాకపోతే ప్రస్తుతం నేను ఫామ్లో లేను, కానీ తప్పకుండా నేను కంబ్యాక్ అవుతాను. గ్యారీ క్రిస్టన్ గారు చెప్పారు, వరల్డ్ కప్ ఆడేటప్పుడు 3 ప్లేయర్లు మాత్రం ఫిట్గా లేరని చెప్పారు. అందులో మీ పేరు కూడా వచ్చింది. ఒకవేళ మీరు ఫిట్గా లేను, గాయమైంది అన్నారంటే అయితే మీరు ఎందుకని ఆడడానికి వెళ్లారు? లేదు, నేను అలా చెప్పలేదు. నేను ఫిట్గా లేను, ఆడడానికి వెళ్లలేదు అని. కానీ అంతకు ముందే నాకు ఇంజరీ జరిగింది. అంతకు ముందుగానే ఐపీఎల్ జరిగింది. ఐపీఎల్లోనే నేను ఆడాను. ఆ తర్వాత 2020 వరల్డ్ కప్ ఆడాను. ఆ తర్వాత నాకు ఏమనిపించలేదు మా కోచ్ మమ్మల్ని టార్గెట్ చేశారని. వాళ్ళు అటువంటి వ్యక్తులు కూడా కాదు. ఒకవేళ రికార్డ్ చూసామంటే ఇది చాలా విచిత్రమైన విషయం. ఏదైనా టోర్నమెంట్స్ జరగడానికి ముందు ఒకటి యువరాజ్ సింగ్ గారి మనసుకి గాయం అవుతుంది, లేదా ఆయన బాడీకి గాయం అవుతుంది. మనసుకి చాలా పెద్ద గాయాలయ్యాయి. ఇప్పుడు శరీరానికి కూడా గాయాలయ్యాయి. ఐ థింక్ వీటి నుంచి త్వరగా బయటికి వస్తే బాగుంటుంది. వేళ్లకి గాయం, రిస్ట్కి గాయం, ఛాతీ మీద గాయం. అయితే ఆపరేషన్ చేయడానికి ఒంటి మీద ఎక్కడా ఖాళీ లేదనుకుంటాను. లక్కీలీ నాకు ఎలాంటి ఆపరేషన్ జరగలేదు, కాకుంటే ఇంజురీస్ మాత్రం అయ్యాయి. అయితే మీకిది అనిపించలేదా, ఎక్కువగా క్రికెట్ ఆడడం వల్ల మీకు ఎక్కువ గాయాలవుతున్నాయి, రికవర్ అవడానికి అసలు టైమే దొరకట్లేదు? లేదు, ఈ విధంగా కూడా అనిపిస్తుంది. T20 ఫార్మాట్ రావడం వల్ల మ్యాచెస్ ఎక్కువయ్యాయి. అంతకుముందు 50 ఓవర్స్ మ్యాచ్ టెస్ట్ మ్యాచ్లే ఉండేవి. కానీ ప్రస్తుతానికి ఆడియన్స్ అందరూ T20ల మీదే ఎక్కువగా దృష్టి పెట్టారు. ఎందుకంటే ఫాస్ట్ ఫేస్లో గేమ్ ఆడతారు. సో ఆబ్వియస్లీ మీరు ఎంతగా గేమ్ ఆడతారో ఏ పనైనా ఎక్కువగా చేస్తే గాయాలవుతాయి. అందుకు మనకు తగినట్టుగా, మన ప్రొఫెషన్కు తగినట్టుగా మనం బాడీని సిద్ధంగా ఉంచుకోవాలి. అందుకు తగిన విధంగా మనము ఏది ముఖ్యమైంది, ఏ మ్యాచ్ ఇంపార్టెంట్, అదేవిధంగా ఏ సంవత్సరం ఇంపార్టెంట్, అదేవిధంగా ప్లేయర్గా మీరు ఇవన్నీ తెలుసుకుని ఉండాలి. సో యాజ్ ఎ ప్రొఫెషనల్ మీరు బాడీని బాగా ఉంచుకోవాలి. సందీప్ పాటిల్ గారు ఒకసారి చెప్పారు, యువరాజ్ సింగ్ గారు ఎలాంటి ప్లేయర్ అంటే ఆయన అసలు ఎవరి మాట వినరు. మీరు ఎంత చెప్పినా సరే ఆయన స్టైల్లోనే ఆడతారన్నారు. మీరు ఎంత చెప్పినా సరే ఆయన స్టైల్లోనే ఫీల్డింగ్ చేస్తారు. అందుకే ఆయనకి గాయాలు ఏర్పడతాయి అన్నారు. నేను ఎవరు చెప్పినా వింటాను, కాకపోతే నాకు నచ్చినట్టే ఆడతాను. ఎందుకంటే ఐ ఫీల్ ఏ విధంగా ఆడితే నేను దేశం తరపున బాగా ఆడతానో, ఏ ఆతృతతోటి, ఏ డెడికేషన్ తోటి, ఎంతటి హార్డ్ వర్క్ చేసొచ్చానో నేను ఆ మెథడ్నే ఉపయోగిస్తాను. అది నా అటాకింగ్ మైండ్, అలాగే అగ్రెసివ్ నా బాడీ, నా టోన్, ఇలాంటి వాటితోనే నేను ఇంటర్నేషనల్ క్రికెట్లో సక్సెస్ అయ్యాను. ఒకవేళ నాకు ఈ విధంగా అనిపించినట్టయితే మనము ఆడేటప్పుడు ఎన్నో తప్పులు జరుగుతాయి, అందువల్ల మనము ఎన్నో నేర్చుకోవచ్చు. కానీ నాకు అలా అనిపించలేదు. మన అగ్రెసివ్నెస్, బాడీ లాంగ్వేజ్, టోను అవన్నీ వదిలేస్తే మళ్ళీ నేను సక్సెస్ అవుతాను అని. ఒక విషయం ఏంటంటే మీరు గ్రౌండ్లోకి వెళ్ళినప్పుడు టీవీలో మిమ్మల్ని చూసే ఆడియన్స్ గట్టిగా చప్పట్లు కొడతారు, కమెంటేటర్ అంటారు, చూడండి యువరాజ్ సింగ్ గారు వచ్చేశారు అని. ఇప్పుడు చూడండి స్కోర్ ఎంత వేగంగా పెరుగుతుందని అంటారు. కానీ అలాగే ఆ వేగంలో అంటారు అవుట్ అయిపోయారని. అవును, ఆ విధంగా నేను అవుట్ అయిన బ్యాట్స్మెన్లో నేను మాత్రమే. ఇలా చూడండి,
క్రికెట్ అనేది ఒక గేమ్. అందులో సక్సెస్ పర్సెంటేజ్ 50 ఉంటుంది, బ్యాట్స్మెన్ అయినా బౌలర్ అయినా ఆ ఇద్దరికే. నాకు తెలిసి ఎటువంటి బ్యాట్స్మెన్ అయినా ప్రతి మ్యాచ్లోనూ రన్స్ చేయలేరు. నాకు తెలిసి ఎక్సెప్షనల్ బ్యాట్స్మెన్స్ ఉన్నారు, లైక్ ఏ టెండూల్కర్. ఈ గేమ్లో సక్సెస్ రేట్ చాలా తక్కువగా ఉంటుంది. మీరు చెప్పిన దానికి నేను ఒప్పుకుంటాను. అంటే బ్యాటింగ్లో మీ సక్సెస్ రేట్ 50%. బౌలింగ్లో కూడా వికెట్ పడుతుందో లేదో అది మీ చేతిలో లేదు. కానీ ఫీల్డింగ్, బాల్ పట్టుకోవడం మీ చేతిలోనే కదా ఉంది. లేదు, అది కూడా నేనేమంటానంటే బాల్ పట్టుకోవడం మన చేతిలోనే ఉంటుంది. బాల్ అనేది భూమిపైన పడి మన పైనుంచి వెళ్ళిపోతుంది. మీరు చూసే ఉంటారు, కోళ్ల పందెంలో ఒక వ్యక్తి కోడిని పట్టుకోవాలని ప్రయత్నిస్తాడు దాన్ని వండుకొని తినడానికి, కానీ దాన్ని పట్టుకోలేడు. అతను చేసేది కూడా అలాంటి పనే, అతనిది ఫీల్డింగే. సో కొన్నిసార్లు బాల్ ఎలా వస్తుందంటే ఐసైట్ నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత మీరు ఒక మంచి ఫీల్డర్ అనే పేరు సంపాదించారు. ఎలాంటి ఫీల్డర్ అంటే బాల్ మిమ్మల్ని దాటి అస్సలు వెళ్ళదు. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే మిమ్మల్ని పాయింట్లోంచి తీసేసి మిడ్ ఆఫ్కి పంపించారు. అవును, ఇది నిజమే. నేనే పాయింట్ నుంచి మిడ్ ఆఫ్కు వెళ్ళాను. గత సంవత్సరం నుంచి నాకు అక్కడ చేయాలని లేదు, ఎందుకంటే నేను చాలా ఇంజురీస్ గురయ్యాను. ఇంజురీస్ తర్వాత మళ్ళీ ఆ ప్లేస్కు వెళ్లాలంటే కాస్త సమయం పడుతుంది. అందుకని ఇక పాయింట్ ఈ విషయానికొస్తే వన్డే క్రికెట్, టెస్ట్ క్రికెట్కు చాలా టైం ఉంటుంది, అలాగే చాలా వేగంగానూ ఉంటుంది. అందుకని చాలా యాక్టివ్గా ఉండాలి, చాలా ఫిట్నెస్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా మన శరీరంలో ఎలాంటి గాయం కూడా జరుగుండకూడదు. సో గడిచిన 2 టోర్నమెంట్లో నేను పాయింట్లో ఫీల్డ్ చేశాను, అది నాకు బాగా నచ్చింది. సో నేను మళ్ళీ బాగా మళ్ళీ పాయింట్లో ఫీల్డింగ్ చేస్తానన్న నమ్మకముంది. మీరు ఏం చెప్పదలుచుకున్నారంటే వీటన్నిటికీ కారణం మీకు ఏర్పడ్డ గాయాలని అంటున్నారు. కానీ లేదు, నేను అలా చెప్పలేదు. రోల్ ఇంజురీస్ వల్ల కాదు, ఆ సమయంలో నాకు ఇంజురీస్ కాస్త ఎక్కువ జరిగాయి. దాని రిజల్ట్ మీ పెర్ఫార్మెన్స్లో కనిపించింది. అవును, ఖచ్చితంగా. కానీ న్యూస్ పేపర్స్లో ఏం రాశారంటే ఐపీఎల్లో మీరు ఆడేటప్పుడు మీరు కావాలనే అండర్ పర్ఫామ్ చేశారు, ఎందుకంటే సంఘకారాన్ని కింగ్స్ 11లో కెప్టెన్ని చేశారు, అంటే మిమ్మల్ని వదిలేశారు అని. బాగా ఆడినప్పుడు నేను అలాంటి వాటి గురించి అసలు పట్టించుకోను, ఎందుకంటే నేను బాగా ఆడలేదంటే ప్రజలు నన్ను విమర్శిస్తారని నాకు తెలుసు. వాళ్ళు బాగా అభినందిస్తారు, కానీ నేను ఈ విధంగా చేశానా అని చెప్పడం మాత్రం నాకు కెప్టెన్సీ దొరకపోవడం వల్ల ఇలా చేశాను అనడం మంచి పద్ధతి కాదు. ఇది మ్యాచ్ ఫిక్సింగ్ లాంటిది. అందువల్ల ఈ విషయాన్ని నేను అంగీకరించను. ఇది నన్ను చాలా బాధించింది, నేను చాలా హర్ట్ అయ్యాను. కానీ ప్రజలకి ఈ విషయం అర్థం కాలేదు. అంతేకాకుండా ఎవరెవరు నాపైన రిపోర్ట్స్ ఇచ్చారో నాకు బాగా తెలుసు. వాళ్ళ గురించి మాట్లాడడం సబబు కాదు. కాకపోతే నేను ఆ సమయంలో 2 నెలలుగా ఇంజురీస్లోనే ఉన్నాను. నా రిస్టు 2 నెలలపాటు ఇంజురీలో ఉంది. తర్వాత నేను 2 నెలల వరకు బయటికి రాలేకపోయాను. ఆ తర్వాత 2-3 మ్యాచ్ల్లో నేను బ్యాట్ని సరిగా కొట్టలేకపోయాను. ఇంజురీస్ తర్వాత ఒక బిల్డప్ ఉంటుంది. మెల్లిమెల్లిగా మనం ఫామ్లోకి రావాలి, ఒక బిల్డప్ చెయ్యాలి. ఆ సమయంలో అన్ఫార్చునేట్లీ మనం మ్యాచ్లు కూడా ఓడిపోయాం. అప్పుడే ఈ అలిగేషన్ చేశారు. నేను సంఘాకారాన్ని కూర్చోబెట్టి మాట్లాడాను. అతను మన టీం కెప్టెన్గా ఉండడం నాకు సంతోషంగా ఉన్నింది, ఎందుకంటే అతను శ్రీలంక కెప్టెన్. మన ఫ్యాన్స్ కూడా అతన్ని కెప్టెన్గా కోరుకున్నారు. కానీ నిజం చెప్పాలంటే టీ20లో మీరు ఒక మంచి ప్లేయర్, మంచి ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్, టీ20లో పెద్ద స్టార్. అయితే మీకు ఇలా అనిపించలేదా, సంఘకార్ లాంటివాడు కెప్టెన్ అయ్యాడు, అతనితో నేను ఆడాలా అని? ఇలాంటి ఈగో విషయాలని ఏముండవు. ఆయన కెప్టెన్ కాబట్టి అతని కింద నేను ఆడాలి అని. యాజ్ ఎ కెప్టెన్గా ఆడేటప్పుడు చాలా హానర్గా ఉంటుంది. నేను 2 ఏళ్లు పంజాబ్ టీంకు కెప్టెన్గా ఉన్నాను. ఫస్ట్ టైం సెమీఫైనల్కి వెళ్ళాం, సెకండ్ టైం కూడా మేము ప్రయత్నం చేశాము, కానీ అన్ఫార్చునేట్లీ మేము అక్కడికి వెళ్ళలేకపోయాం. సో ఇలాంటి ఈగో క్లాషెస్ అనేవి అసలు ఉండవు. సంఘకారా ఈజ్ ఏ వరల్డ్ బెస్ట్ ప్లేయర్. ఎటువంటి ప్లేయర్ అయినా సరే. నేను ధోని కెప్టెన్స్లో కూడా ఆడాను. అందరితో కలిసి ఆడడంలో నాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అదేంటంటే కేవలం హైప్ క్రియేట్ చేయడం కోసమే లేదా కాంట్రవర్సీ క్రియేట్ చేయడం కోసమే ఇలా చేస్తున్నారు. ప్రజల నుంచి ఎవరైనా ఒకరు ప్రశ్న అడగచ్చు. వరుసగా ఓడిపోతున్నప్పుడు మీరు దేన్ని నమ్ముతారు, భగవంతున్నా లేదా కష్టాన్నా? భగవంతుడి మీద అందరికీ నమ్మకం ఉంటుంది. అదేవిధంగా ప్రయత్నము ప్రతి ఒక్కరికి అది ఉంటుంది. ఓటమి ఎదురైనప్పుడు ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. నమ్మకంతో పాటు కొంతమంది క్రికెటర్స్కి మూఢనమ్మకం కూడా ఉంది. అదేంటంటే గ్రౌండ్లోకి రాకముందు వాళ్ళు ఏదైనా చేస్తారా? సూపర్స్టిషియస్. అలాంటిదే.
అది అందరికీ ఉంటుంది. కొన్నిసార్లు ప్లేయర్స్ చాలా బాగా ఆడినప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుందంటే నా దగ్గర ఈ బ్యాట్ ఉన్నందువల్ల ఇంత బాగా ఆడాను అని. సో కొంతమంది ప్లేయర్స్ ముందుగా లెఫ్ట్ ప్యాడ్ వేసుకుంటారు, ఆ తర్వాత రైట్ ప్యాడ్ వేసుకుంటారు. ఇలాంటివి వాళ్ళకు నమ్మకాలుగా ఏర్పడతాయి. అలాంటిది మీరేమైనా నమ్ముతారా? నేను చిన్నతనంలో ఉండగా టెండూల్కర్ లెఫ్ట్ సైడ్ ప్యాడ్ వేసుకుంటాడని తెలిసి నేను అదే మొదలుపెట్టాను. మా టీంలో ఒక ప్లేయర్ శ్రీశాంత్, అతను బస్సులోంచి ఏమాత్రం దిగరు. అందరూ దిగేంతవరకు మేం గట్టిగా పట్టుకొని లాగేవాళ్ళం. ఎందుకలా? ఎందుకంటే అతని నమ్మకం ఏమంటే అతను చివరిగా దిగితేనే బాగా ఆడతాడు అని. ఇక ఇప్పటినుంచి చూడండి, శ్రీశాంత్ ముందుగానే బస్సులోంచి దిగుతారు. న్యూస్ పేపర్లో చాలా ఇంట్రెస్టింగ్ అయిన మ్యాటర్ పబ్లిష్ అయింది. ఇందులో ఏమన్నారంటే యువరాజ్ గారి బ్యాట్ ఫామ్కి కారణం ఏంటంటే అది ఆయన జాతకమేనని అంటున్నారు. జాతక ప్రకారం డిసెంబర్ 2010 తర్వాత యువరాజ్ సింగ్ గారు ఈ పరిస్థితి నుంచి బయటపడతారు. అలాగైతే ఇంకా 4 నెలలు వేచి ఉండాలి. అయితే ఇది నమ్మచ్చా? 2011లో వరల్డ్ కప్ జరిగేటప్పుడు యువరాజ్ సింగ్ గారు ఇండియాకి ఆడి వరల్డ్ కప్ని తీసుకొస్తారని? రాహుకేతువులు ఎలా ఉన్నప్పటికీ నేను మాత్రం ఇదంతా నేను నమ్మను. నేను నమ్మేది మాత్రం మన దేశానికి ప్రజెంట్ చేసేటప్పుడు చాలా హార్డ్ వర్క్ చేయాలి, బాగా ఆడాలి. చాలామంది దీన్ని నమ్ముతారు, కానీ నేను మాత్రం ఎప్పుడూ దీన్ని నమ్మను. సో ఇంప్రూవ్ చేయడానికి ఏం చేస్తారు? ఇంప్రూవ్ అవ్వడానికి గత 10 ఏళ్లుగా నేను చేస్తున్న పనే మళ్ళీ చేస్తాను. నేనెప్పుడూ ఒకటే ఆలోచిస్తున్నాను, నా గోల్ అంతా వరల్డ్ కప్కు రీచ్ అవ్వాలని. మన నెక్స్ట్ సిరీస్ గురించి కాన్సంట్రేట్ చేస్తున్నాను. సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియాల గురించి. బాడీ చాలా దృఢంగా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి. అదే విధంగా మెంటల్గా చాలా ఫోకస్డ్గా ఉండాలి. మీరు చెప్పిన విధంగా ఇలా డిస్ట్రాక్షన్ నుంచి దూరంగా ఉండాలి. పేపర్ తక్కువ చదవాలి, టీవీ చూడకూడదు, క్రికెట్లో దృష్టి ఎక్కువగా పెట్టాలి. తర్వాత మీ బాడీ వెయిట్ కూడా ఇంక్రీస్ అయింది, అది మేము చూసాం. మీరు గ్రౌండ్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు మీ పొట్ట కనిపించింది. సార్, అది చూశారంటే అది కూడా ఒక అలిగేషన్ లాంటిదే. మనము పర్ఫార్మెన్స్ సరిగా చేయలేదంటే అప్పుడు వాళ్ళంటారు వీళ్ళ బరువు పెరిగారని, కడుపు ముందుకొచ్చింది అని, లేదంటే మీరు బయటికి తిరగడానికి వెళ్లారని. నాకు తెలిసినంతవరకు నేనేమీ 10 కిలోల బరువు పెరగలేదు. ప్రజలు ఇది అర్థం చేసుకోవడం లేదు. నా ఇంజురీస్ కారణంగా డాక్టర్ ఏం చెప్పారంటే నేను పరిగెత్తకూడదు అని చెప్పారు. నేను పరిగెత్తితే నా చెయ్యి కదులుతుందన్నారు. ప్రస్తుతానికి నేను రెస్ట్ తీసుకోవాలి. ఆ తర్వాత నెలన్నర తర్వాత నేను నా ప్రాక్టీస్ మొదలు పెడతాను. మీకు పొట్టెలా వచ్చిందో అసలు చెప్పలేదే. పొట్టెలా వచ్చిందంటే అది మీరు బెల్ట్ గట్టిగా వేసుకున్నారంటే పొట్ట తప్పకుండా బయటకు వస్తుంది. ఈ షోకొచ్చే ముందు నా బెల్ట్ కాస్త లూజుగా పెట్టుకున్నాను, పొట్ట కనిపించకూడదని. ఆ విధంగా ఇంతవరకు ఎప్పుడూ పొట్ట బయటికి రాలేదు. కానీ ఈ విధంగా మాట్లాడడం మొదలుపెట్టారు. నా బాడీని నేను బాగా కేర్ తీసుకుంటాను. యాజ్ ఏ ప్రొఫెషనల్గా నేను ఇండియా కోసం ఆడుతుంటాను. నా దేశానికి ఎలాంటి బాధ్యత తీసుకోవాలో నాకు తెలుసు.